వీర్యం రంగుని బట్టి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చా? సో, యూజువల్లీ వీర్యం కలర్ ఇలా వచ్చింది మేడం, దీనివల్ల మాకేమైనా ఇష్యూ అవుతదా అని అడుగుతూ ఉంటారండి. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. నార్మల్‌గా సెమెన్ అనేది మనకి వైటిష్ లైట్ వైటిష్ కలర్‌లో ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ట్రాన్స్పరెంట్‌గా కూడా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఇది రంగు మారింది, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం గమనించుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగా మీరు మెషర్స్ తీసుకోవచ్చు. సో, యెల్లో కలర్‌గా మనకి కొన్నిసార్లు కనిపిస్తదండి. సో, గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం యెల్లోయిష్‌గా కనిపించొచ్చు. అండ్ కొన్ని మెడికేషన్స్, ఎస్పెషల్లీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మీరు వాడుతున్నప్పుడు సెమెన్ యెల్లో కలర్‌లో రావచ్చు. కొన్నిసార్లు రెడ్ కలర్‌లో వస్తదండి. సో, ఇన్ఫెక్షన్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ, లేదా రీసెంట్‌గా ఏదైనా ప్రొసీజర్ అయినప్పుడు మీకు రెడ్డిష్ కలర్‌లో కూడా టింజ్ రావచ్చు. అండ్ అదే బ్రౌనిష్ కొంచెం ఏమన్నా టింజ్ వస్తే ఓల్డ్ బ్లడ్ అని అంటాం. అంటే ప్రీవియస్‌గా అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిపోతున్న టైంలో మీకు కొంచెం బ్రౌనిష్ కలర్‌లో రావచ్చు. అండ్ గ్రీన్ కలర్‌లో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటామండి. సో, గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు యూజువల్లీ ఇన్ఫెక్షన్ వల్ల మనకి గ్రీనిష్ కలర్‌లో వస్తుంది. సో, వీళ్ళకేమైనా ఫీవర్ ఉందా, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్ లాగా ఏమైనా అనిపిస్తుందా అనేది మనం గమనించుకుంటాము. ఎగ్జామిన్ చేస్తే కూడా కొన్ని యాక్సెసరీ గ్లాండ్స్ అని ఉంటాయి. అవి టచ్ చేసినప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో, వీర్యం రంగుని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో అని మనం గమనించుకోవచ్చండి. కానీ దాన్ని బట్టి మనం డైరెక్ట్‌గా ఇది ప్రాబ్లమ్ అనేది ట్రీట్మెంట్ మనం చేయలేము. ఖచ్చితంగా సిమెన్ అనాలిసిస్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో, జస్ట్ కేవలం ఆ రంగుని చూసి మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొంచెం యెల్లోయిష్‌గా, రెడ్డిష్‌గా ఉన్నా ఎమ్మటే అవి మారిపోతాయి. బట్ పర్సిస్టెంట్‌గా అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్‌ని సంప్రదించండి. అండ్ సిమెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, మనం ఓన్లీ కలర్‌ని చూసి మనం ఏది డిసైడ్ చేయమండి. అది శాంపిల్‌ని ఎగ్జామిన్ చేసి మైక్రోస్కోప్ కింద మనము చూసి దాన్ని బట్టి మనం ఏదైనా డెసిషన్స్ తీసుకుంటాము. అసోసియేటెడ్ సిమ్టమ్స్ మీరు గమనించుకోవాలి. సో, ఫీవర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఫౌల్ స్మెల్ లాగా ఏమన్నా అనిపిస్తుంది, ఇవన్నీ మీరు గమనించుకోవాలి. అవన్నీ ఇన్ఫెక్షన్‌కి సైన్స్ అనమాట. సో, అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయండి. ఏది ట్రీట్మెంట్ లేనిదైతే కాదు. బట్ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా అది ఒక వార్నింగ్ సైన్ కింద మీరు కన్సిడర్ చేసి ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.